విజయవాడ నగరంలో తీవ్ర కలకలం రేపిన ఒక ఘోర ఉదంతం వెలుగులోకి వచ్చింది. శారీరక దృఢత్వం, ఆరోగ్యం కోసం జిమ్ ట్రైనర్ను ఆశ్రయించిన ఒక యువతి దారుణ మోసానికి గురైంది. బరువు తగ్గిస్తానంటూ నమ్మబలికిన సదరు ట్రైనర్ ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నమ్మక ద్రోహానికి పాల్పడ్డాడు. మత్తుమందిచ్చి లైంగిక దాడికి ఒడిగట్టడమే కాకుండా నగ్న చిత్రాలు తీసి వేధింపులకు గురిచేసిన ఉదంతం స్థానికంగా సంచలనం సృష్టిస్తుంది. జిమ్ ట్రైనర్ ఇన్స్టాలో ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఫిట్నెస్ టిప్స్ చెప్తానని జిమ్కు రప్పించుకున్నాడు. తర్వాత ఆమెకు మత్తు మందిచ్చి అత్యాచారం చేశాడు. ఆ సమయంలో ఫోటోలు, వీడియోలు తీశాడు. వాటిని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి డబ్బు కాజేశాడు. ఇంకా వేధిస్తూ వీడియోలు వైరల్ చేశాడు. విజయవాడలో జరిగిన ఈ దారుణంపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. విజయవాడకు చెందిన ఆ యువతి ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. దేవీనగర్ మొదటి వీధికి చెందిన అబ్దుల్ ఖాదర్ సత్యనారాయణపురంలోని రాక్ ఫిట్నెస్ వరల్డ్ జిమ్లో ట్రైనర్గా ఉన్నాడు. 4 నెలల క్రితం అతడు ఇన్స్టాలో ఈ యువతిని పరిచయం చేసుకున్నాడు. లావుగా ఉన్నావని, ప్రోటీన్ షేకులు తీసుకుని జిమ్ చేస్తే సన్నబడతావని చెప్పి జిమ్కు రప్పించుకున్నాడు. ఏప్రిల్లో పక్కనే ఉన్న హోటల్ గదికి రావాలని చెప్పి మత్తుమందు కలిపిన ప్రోటీన్ షేక్ ఇచ్చాడు. ఆమె తాగగానే స్పృహ కోల్పోయింది. 2 గంటల తర్వాత మెలకు వచ్చి లేచి చూడగా ఒంటిపై దుస్తులు లేకపోవటాన్ని గుర్తించింది. నగ్న వీడియోలు, ఫోటోలు తన వద్ద ఉన్నాయని, ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. ఐఫోన్ 16తో పాటు ఫోన్పే ద్వారా 20,000, 50,000 రూపాయలు దోచాడు. ఈ నేపథ్యంలో జూన్ 22న సత్యనారాయణపురంలోని హోటల్కు తీసుకెళ్లి దారుణంగా ప్రవర్తించి గాయపరిచాడు. మన్నాడు స్నేహితురాలి సాయంతో ఖాదర్ ఇంటికి వెళ్లి నిలదీయగా కులం పేరుతో దూషించి దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఇంటికి వచ్చి గొడవ చేసిందన్న కక్షతో ఆమె నగ్న చిత్రాలు, వీడియోలను ఇతరులకు చూపించడం మొదలుపెట్టాడు. నిందితుడు వేధింపులు భరించలేక చివరకు ధైర్యం చేసిన సదరు ప్రైవేట్ టీచర్ పోలీసులను ఆశ్రయించింది.